ఒక మహర్షి ఉంటే ఒక గురుకులంలా ఒక యూనివర్సిటీలా తయారైపోతుంది. చుట్టూ అందరందరూ జ్ఞానులు వస్తూ ఉంటారు. అపరాధం వినా తస్మై కృధ్యతాం హానిరేవచ. ఏ అపరాధం చేయన మహాత్మునిపై మీరు అనవసరపు క్రోధం కలిగితే అది మీకు హాని కలుగుతుంది సుమా. ఇది తెలుసుకోండి. ఒక చిన్న గడ్డి పరక తీసుకుని అలా అన్నాడు ఆయనంతే. వెళ్ళి అన్నాడంతే. ఎందుకంటే గోవును కొట్టరాదు. శాటిలైట్ ఫొటోస్ పంపిస్తే ఒక మహానది భారతదేశంలో ప్రవహించేది, ఆ నది అంతరించి 5,000 సంవత్సరాల పైచులుకు అయ్యిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ సహ్యాద్రి పర్వతాల్లో బ్రహ్మగిరి అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వత సమీపంలో గౌతమ మహర్షి ఉండేవారు. గౌతమ మహర్షి అంటే అహల్యా గౌతముల కథ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఏనాటి కథో అంటే రామావతారం కూడా జరగక ముందు అహల్యా గౌతములు, ఇంకా శాపాదులు రాకముందు ఉన్న అహల్యా గౌతమ స్వరూపం ఇది. అహల్యా గౌతములు అక్కడ ధార్మికంగా ఉంటూ శివారాధన చేసుకుంటూ తపోనిష్టలే ఉన్నారు. ఆ సమయంలో ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. అనావృష్టి ఏర్పడి కరువు కాటకాలు వచ్చాయి. అయితే మహర్షులు దయామయులు గనక ప్రకృతి వైపరీత్యాలు ఏవి ఏర్పడినా తమ తపశ్శక్తితో వాటిని సవరించాలని ప్రయత్నిస్తుంటారు. ఎల్లవేళలా కేవలం లోకక్షేమం ఆకాంక్షించేవాళ్ళు మహర్షులు. అందుకే ప్రతివారు నిత్యం మహర్షులకు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే అవ్యాజమైన కారుణ్యంతో వాళ్ళ తపస్సును లోకక్షేమం కోసం ధారపోస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన తపస్సును ఆచరిస్తూ ఉంటే పైగా దేనికంటే కరువు కాటకాలు పోవాలని ప్రత్యేకంగా వరుణదేవుని ఉద్దేశించి తపస్సును ఆచరించాడు. ఇప్పుడు వరుణుడు ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వెందుకు నన్ను పిలిచావో తెలుసు కానీ ఒక్కొక్కప్పుడు కాసింత తపస్సుతో వైపరీత్యాలు తొలగించవచ్చు. ఒక్కొక్కప్పుడు ఎన్ని యాగాలు చేసిన వైపరీత్యాలు తొలగవు. ఎందుకంటే మనిషికి ప్రారంధం ఉన్నట్టే ప్రపంచానికి కూడా ఒక సమూహ ప్రారంధం ఉంటుంది. దాన్ని బట్టి ఆ కాలబద్ధులై దేవతలు కూడా ప్రవర్తిస్తారు. అందుకు ఒక్కొక్క కాలంలో దేవతలు ఎందుకు స్పందించట్లేదు అంటే ఆ కాలంలో జరగాలి. అందుకే వాళ్ళకు శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో వాళ్ళు చేయరు. కనుకని ఇప్పుడు మాకు కాలశాసనం ప్రకారంగా ఈ కరువు కొంతకాలం ఇంకూ ఉండవలసినదే. అందుకు ఇప్పుడు వర్షాలు కురియడం అనేది సాధ్యం కాదు. అయితే నీ తపస్సు వ్యర్థం కారాదు కనుక నీకేదైనా కావాలంటే కోరుకో, నీ మేరకు నేను చేస్తాను. ఎందుకంటే వ్యక్తి తపస్సు ఒక్కొక్కప్పుడు వ్యక్తికి మాత్రమే పనికొస్తుంది, సమూహానికి పనికి రాకపోవచ్చు. ఇప్పుడు సమూహానికి నీ తపస్సు వల్ల పరిష్కారం అనేది సాధ్యం కాదు కనుక నీ కోసం నేను తప్పకుండా చేస్తాను. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే సాధన ఏది వ్యర్థం కాదు అని తెలుస్తుంది. అలా వరుణుడు చెప్పి నీ కోరికుంటే చెప్పు అనగానే ఒక చిన్న గుంటను తవ్వాడు ఆయన. తవ్వి ఇందులో అక్షయంగా జలం నింపది ఒక్కడు చాలన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతం సస్యశ్యామలమైందో ఎక్కడెక్కడెక్కడున్న ఋషులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కూడా ఒక మహర్షి ఉంటే ఒక గురుకులంలా ఒక యూనివర్సిటీలా తయారైపోతుంది. చుట్టూ అందరూ జ్ఞానులు వస్తూ ఉంటారు. అలాంటి ఋషులు అందరూ వచ్చారు. పైగా అందరూ గృహస్థులైన ఋషులు కుటుంబాలు పెట్టుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళకి నీరు దొరుకుతుంది, అనుష్ఠానానికి కావాల్సిన జలం ఉంది, చుట్టూ పంటలు ఉన్నాయి, అందరూ హాయిగా బ్రతుకుతున్నారు. ఒక పెద్ద గ్రామమే విలసిల్లింది ఆ చుట్టుపట్ల. గౌతముడు కూడా సంతోషించాడు. తన వల్ల 10 మంది బాగుంటేనే మహాత్ములకు ఆనందం. ఇలా జరుగుతోంది. ఒక రోజున గౌతమ మహర్షి శిష్యులు జలం తీసుకురావడానికని ఆ అక్షయ కుండం వద్దకు వెళ్ళేటప్పటికల్లా ఆ మహర్షుల భార్యలు కొందరు నీళ్లు పట్టుకుంటున్నారు. అక్కడ పట్టుకుంటూ వీళ్ళనేమో అవహేళనగా మాట్లాడారు. ఎప్పుడూ మీరే వస్తూ ఉంటారు, ఏమో అహల్యం పెద్ద రావడానికి ఏమైంది ఆవిడికని. ఇలాంటివి వస్తూ ఉంటాయండి 10 మంది చేరితే. అనకూడదు కానీ ఇక్కడ మాట అంటాడు, స్త్రీ ప్రవృత్తుల్లో ఒక్కొక్కప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఉంటూ ఉంటాయని రాశాడు వ్యాసుడు. కోపగించుకోకుండా ఆయన రాశాడు అక్కడ. కొందరికి అనుభవాలు కూడా ఉంటూ ఉంటాయి. విశేషించి అనగానే అప్పుడు అహల్య పాపం ఆ తల్లి తీసుకురావడానికి తానే స్వయంగా వస్తే ఆమె గురించి ఎన్నెన్ని అవహేళన మాట్లాడాలో అన్ని మూతి విరుపు మాటలు ఇలాంటివన్నీ మాట్లాడారు ఇక్కడ. అవి కూడా చక్కగా వివరించాడు ఇక్కడ. ఆ మాటలు ఏమిటో రాయలేదు కానీ పరావృత్య గతా సర్వాన్ స్తూటజాన్ కుటిలాశయా ఇలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆమె మనస్సు నొచ్చుకున్న సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పలేకపోయేటప్పటికల్లా వీళ్ళు ఇంకా కోపం వచ్చింది. ఎందుకంటే ఆవిడ 2 మాటలు అంటే వీళ్ళు 2 అడుగుని 4 దెబ్బలాడుకుని, అంటే నీళ్ళ దగ్గర దెబ్బలాడుకోవడం అనేది మనకి గుర్తుంటుంది. అప్పుడు వాళ్ళందరూ తృప్తిగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆవిడ సాధ్వీమణి గౌతముని యొక్క భార్య, ఆయనకు తగ్గట్లో ఉన్నది కాబట్టి గంభీరంగా ఉంది. ఆవిడ గాంభీర్యం వచ్చి అబ్బో ఈవిడికే చాలా గొప్ప, చూడు నోరు మెదపతూ ఎంత అహంకారం, మాట్లాడకపోతే అహంకారం, మాట్లాడితే అతివాగుడు, ఏదైనా అనగలరండి లోకంతో. కానీ ఆమె భర్త అనుష్ఠానం తపస్సు వీటికి సహకరిస్తూ పట్టించుకోబెడకలు వీళ్ళు బాధ కలిగింది. ఎన్ని మార్లు ఆవిడ వచ్చినప్పటికీ వీళ్ళు ఎన్ని మాట్లాడినప్పటికీ ఆవిడ చిరునవ్వే సమాధానం తప్ప ఇంకేమీ లేదు. దానితో భర్తకి
భర్తలందరి దగ్గరికి ఎవరి భార్యలు వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల తినడం మొదలుపెట్టారు. ఏమైనా ఈ గౌతముడు వాళ్ళకి అహంకారం ఎక్కువైపోయింది, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, ఎలాగైనా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేయండి అనగానే శతపోరుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది కేవలం తపస్సే. అందుకే దీనికి ఏదైనా ప్రక్రియ ఆలోచిద్దామని ఆ మిగిలిన ఋషులందరూ కూడా సంకల్పం చేసుకుని గణపతి హోమం చేశారు. ఇక్కడ ఆ గణపతి హోమం ఋషులు మంత్రపుష్టితో అంత గట్టిగా చేస్తే గణపతి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు ఆయన. అంటే ఆ గౌతముడు అహల్య ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేయవయ్యా అంటే ఇదేం బుద్ధయ్యా మీకు అన్నాడు. గణపతి చెప్తున్నాడు ఇక్కడ, అపరాధం వినా తస్మై క్రుధ్యతాం హానిరేవచ. ఏ అపరాధం చేయన మహాత్మునిపై మీరు అనవసరపు క్రోధం కలిగితే అది మీకు హాని కలుగుతుంది సుమా, ఇది తెలుసుకోండి. పైగా ఆయన మీకు ఉపకారం చేసినవాడు, అపకారం చెయ్యలేదు సరే, అపకారం చెయ్యని వాడిని బాధ పెట్టకూడదు. ఉపకారం చేసిన వాడిని బాధ పెడితే అది ఇంకా పాపం, ఎంత పాపమో ఆలోచించండి. ఉపస్కృతం పురాయైస్తు తేభ్యో దుఃఖం హితం నహి. ఎవరి వల్ల మీరు ఉపకారం పొందారో వారికి దుఃఖం కలిగించడం హితం కాదు సుమా. ఒకవేళ వారికి దుఃఖం కలిగించారనుకో, నేను చెప్తున్నాను మీకు నాశనం తప్పదని. బాబు హితోపదేశాలకు అడగలేదు, నీకోసం యజ్ఞం చేసాం, మేము అడిగింది నువ్వు ఇవ్వాలి, అది దేవత రూలు. ఇది తెలిస్తే వాడు తపస్సు చేస్తే వరాలు ఎందుకు ఇచ్చారనే దాని సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఎవడు ఏది కోరి చేశాడో అది నెరవేర్చుతారు. అయితే వాడు కోరికలు తప్పుందనుకోండి, మరొక విధంగా వాడు తర్వాత దుఃఖం అనుభవించక తప్పదు. కానీ వాడు దేన్ని ఉద్దేశించి తపస్సును ఆచరించాడో అది ఇవ్వక తప్పదు. ఇదొక నియమం, విశ్వ నియమం. దాని ప్రకారంగా సరే నేను ఇప్పటికీ చేయవలసింది చేస్తాను, కానీ తర్వాత పరిణామాలు మీరు ఎదుర్కొనక తప్పదు. నేను గౌతముడు అహల్య ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు చేస్తాను, వాళ్ళకి ఏం నష్టం లేదు సుమా. వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు, వాళ్ళు ఎక్కడున్నా అక్కడ వాళ్ళు బాగుంటారు, మీకేదో మూడింది. అందుకే ఈ విధమైనటువంటి ఆలోచన పుట్టింది. స్త్రీ బలాన్మోహిత యూయం నమే వాక్యం కరిష్యథ అని చెప్పగానే సరే అని వాళ్ళు సంతృప్తి పడ్డారు. గణపతి తీరుస్తాడు కదని. ఎలా తీర్చాడో చూడండి ఇక్కడ. అక్కడ ఆయన మాత్రం ఉదాసీనుడుగానే ఉన్నాడు. మహాత్ములు తమ పట్ల ద్వేషం కలిగిన వారి పట్ల ఉదాసీనంగా ఉంటారు కానీ ప్రతీకార దృష్టి లేదు. వీళ్ళ దృష్టిలో తప్పు భావం ఏర్పడిన గౌతమునికి తెలుసు, అయినప్పటికీ ఉదాసీనుడిగానే ఉన్నారు. ఎందుకంటే శత్రువుల పట్ల ఉదాసీన వైఖరి అనేటువంటి ఉత్తముల యొక్క లక్షణం. వాళ్ళ గురించి ఏమీ ఆలోచించరంతే, అలా ఉన్నాడు ఆయన. ఈ లోపల గౌతముడుని పరీక్షించడం కోసం లేదా ఆయన ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం కోసమని గణపతి ఒక వృద్ధ గోరూపాన్ని సృజించాడు. అంటే ముసలి గోవు. ఆ గోవు వెళ్ళి పంట పొలాల్లో తినడానికి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ పంట చేతికందిన పంటను ఆవు తినేస్తుందని అదిలించడం కోసమని ఒక చిన్న గడ్డి పరక తీసుకుని అలా అన్నాడు ఆయనంతే. వెళ్ళి అన్నాడంతే. ఎందుకంటే గోవును కొట్టరాదు, కర్రతో కొట్టడం కానీ చేతితో కానీ కాళ్ళతో కానీ కొట్టరాదు. వేదంలోనే గోవుకి అగ్నియా అని పేరు, అంటే కొట్టరానిది అని అర్థం. ఇంకా చంపకూడనిది వేరే చెప్పాలా? అందుకే అదిలించాడంతే ఆయన కూడా. దయాళు తృణస్తంభైర్ వారయామాస తాం తదా. తృణస్తంభై గడ్డి కాడ తీసుకుని అలా అన్నాడంతే. పడిపోయి చచ్చిపోయింది అయ్యో ఆవు అక్కడికక్కడే. ఆశ్చర్యపోయి చూశాడు. ఎందుకంటే గోహత్య అంటే మహాపాతకం, అది సామాన్యమైనది కాదు. ఒళ్ళంతా చెమట్లు పట్టే గౌతమ మహర్షికి, ఎందుకంటే మహాపాతకం. వణుకుపోతున్నాడు ఆయన చూస్తూ. ఈ లోపల మహర్షులందరూ పరిగెత్తుకొచ్చి అపచారం చేసేవయ్యా, గోహత్యా పాతకం చేసావు. గోహత్యా పాతక కానీ ఉంటే ఆ పరిసరాల్లో యజ్ఞయాగాదులు ఫలించవు. దానికి తోడు దేవతలు పితృదేవతలు కూడా రారు. కాబట్టి ఇక్కడ మా కర్తవులు మేము చేసుకుంటూ చక్కగా బ్రతకాలి అంటే, మా తపస్సులు సాధనలు మేము చేస్తూ లోకక్షేమం కోసం ఉండాలి అంటే నువ్వు నీ కుటుంబంతో ఇక్కడ ఉండకూడదు అన్నారు. అనగానే వెంటనే నమస్కారం చేసి, నా వల్ల తెలియక అపచారం జరిగింది, ఇలా జరుగుతుందని అనుకోలేదు, దయచేసి పాపం పోవడానికి ప్రాయశ్చిత్త విధి ఏమిటో చెప్పండి అని అడిగాడు. మొత్తం ఈ గిరిని, అంటే ఈ బ్రహ్మగిరిని ఏదైతే చెప్పబడుతుందో దాన్ని 101 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత భూమండల పరిక్రమణం చేయాలి నువ్వు. అటుపై ఇక్కడికి వచ్చి పార్థివలింగార్చన చేయాలి. 1 కోటి పార్థివలింగార్చన చేయాలి. అంటే ఏకకాలంలో సహస్రం, చాలామందికి సహస్రలింగార్చన తెలుసు. ఇంకా బహుసంఖ్యలతో ఒక రోజులు ఎన్ని పర్యాయాలైనా చేస్తే అలా 1 కోటి సంఖ్య పూర్తి చేయాలి. అది చేయడానికి గంగాజలం తీసుకొచ్చి చేయాలి నువ్వు. తర్వాత ఆ గంగని తీసుకొచ్చి అందులో నువ్వు స్నానం చేస్తే అభిషేకానంతరం ఆ గంగా స్నానం వల్ల నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పారు. సరే మీరు చెప్పినట్టు నేను తప్పకుండా చేస్తాను, నేను నిష్పాపినయ్యేటట్లు మీరు ఆశీర్వదించండి అన్నాడు. ఆయన యొక్క వినయం చూడండి.
తన వల్ల బ్రతుకుతున్నారు వాళ్ళందరూ. కుట్ర పన్నారు, ఆయనకు తెలియకపోదు. అయినప్పటికీ కూడా మర్యాదని ఎలా పాటిస్తున్నాడో తెలుసుకోవాలి. ఇంకా ఆయన విశేషించి వాళ్ళు చెప్పినట్లుగానే బ్రహ్మగిరికి 101 ప్రదక్షిణలు చేయడం, భూప్రదక్షిణ చేయడం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శివార్చన చేశాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడాలని మాత్రమే. అలా బహుకాలం ఆయన ఆరాధన చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నేను నీకేం కావాలని అడిగాడు. ఉమాసహితుడే ప్రత్యక్షమైనప్పుడు, ఇంకేం కావాలయ్యా, నేను పాతకం పోవాలి, నాకు గోహత్యా పాతకం పోవాలంటే నీకు ఉంటే కదా పోయేది. అది కేవలం మాయ వల్ల జరిగిన అంశమే, కానీ నీ తపస్సు వృధా కాదు. నీకేం కావాలో చెప్పు అంటే, యది ప్రసన్నో దేవేశ గంగాచ దీయతాం మమ, నువ్వు నా పట్ల ప్రసన్నుడివైతే గంగను నాకు ప్రసాదించు అని ప్రార్థించగానే అప్పుడు గంగాదేవిని పిలిచాడు శివుడు. ఆ గంగాదేవి దేవతామూర్తిగా సాక్షాత్కరించింది. గంగాజలం తదా తత్ర స్త్రీ రూపం అభవత్ పరం, ఒక అద్భుతమైన దేవతాకృతిగా గోచరించింది. అప్పుడు గంగాదేవిని స్తుతించాడు గౌతమ మహర్షి. స్తుతించి మాం పావయ గంగేత్వం, అమ్మ నువ్వు నన్ను తరింపజేయు, నీ జలధారల్లో నన్ను స్నానం చేయించు అనగానే ఆ గంగ చాలా సంతోషించి తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను. అయితే ఇక్కడ నేను ఔదుంబర వృక్షం ఒకటి ఉన్నది, అంటే మేడి చెట్టు. ఆ మేడి చెట్టు యొక్క కొమ్మలోంచి నేను బయటకు వస్తాను, ఇక్కడ నిన్ను తరింపజేస్తాను, తర్వాత నువ్వు వచ్చిందాన్ని వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదు తల్లి, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ప్రవహించాలి ఈ చోట. పైగా ఎక్కడ నేను ఆ కోట్ల కొలది పార్థివలింగార్చనలు చేశాను, అక్కడ శివుడు ప్రత్యక్షమైనప్పుడు తల్లి నువ్వు ఇక్కడ నిత్యం ప్రవహించాలి అంటే, అప్పుడు శివుడు కూడా మాట్లాడుతూ భక్తుడి మాట మన్నించు. త్వయా స్థాతవ్యమత్రైవ వ్రజేద్యావత్ కలిర్యుగ వైవస్వతో మనుర్దేవి యష్టావింశత్తమో భవేత్. మొత్తం 14 మనువులు. 14 మనువుల్లో ఇప్పుడు నడుస్తున్న మన్వంతరం ఏది? వైవస్వ మన్వంతరం. ఇది 7వ మన్వంతరం. తర్వాతవన్నీ సావర్ణి మొదలైన మన్వంతరములు. అక్కడనే సావర్ణి పేరుతో వస్తాయి. సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి అని చెప్పబడుతూ మిగిలిన 7 మన్వంతరాలు. ఇప్పుడు 7వది సరిగ్గా. ఈ 7వ మన్వంతరంలో 28వ మహాయుగం ఇప్పుడు నడుస్తుందండి. ఇంకా చాలా కాలం ఉన్నది. ఈ వైవస్వతో మరుర్దేవి అష్టావింశత్తమో భవేత్. ఇప్పుడు ఇటు తర్వాత నువ్వు 28 అంటే 28వ మహాయుగం యొక్క కలియుగం పూర్తయ్యే వరకు నువ్వు ఉండన్నాడు. అంటే గోదావరి ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు తెలిసింది కదా. ఈ కలియుగం పూర్తయ్యే వరకు గోదావరి అనేది ఉంటుంది అని దీన్ని బట్టి మనకు లెక్క తెలిసిపోతుంది. ఇలా పురాణాలు చెప్పినవి ఎలా నమ్ముతామండి అంటే, కలియుగం ప్రారంభమయ్యాక సరస్వతీ నది అంతరిస్తుంది అని పురాణం చెప్పింది. సరస్వతీ నదే లేదు, మిథికల్ రివర్ అని రాశాడు పాశ్చాత్యుడు. తర్వాత శాటిలైట్ ఫొటోస్ పంపిస్తే ఒక మహానది భారతదేశంలో ప్రవహించేది, ఆ నది అంతరించి 5000 సంవత్సరాల పైచులుకయ్యిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కలియుగం ప్రారంభమై కూడా 5000 సంవత్సరాల పైన. సరిగ్గా లెక్క సరిపోయింది. పురాణం లెక్కకి పరిశోధనల లెక్కకి సరిగ్గా సరిపోయింది. ఇది పురాణంలో ఋషి ఇచ్చిన జ్ఞానం. ఆలోచించండి ఇక్కడ. అందుకే మళ్ళీ వివేకానంద చెప్పిన మాట తెలుసుకోవాలి. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ హైందవ ధర్మం గొప్పతనం బయటపడుతుంది, పురాణాలు సత్యమన్న అంశం తెలుస్తుంది ఇక్కడ. అందుకే ఏమిటండి ఇంత దురాచారం, ఇంత అనాచారం అంటే పురాణాలు సత్యమని సంతోషించాలి. కలియుగం ఎలాగ ఉంటుందని చెప్పి కదా పురాణాలు. కానీ పురాణాల విషయాలు ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఈ వాక్యాలు ముద్రారాక్షాల వల్ల కొంచెం మనం పొరపాటు పడ్డా, ఇప్పుడు నడుస్తున్నటువంటి 7వ మన్వంతరంలో విశేషించి 28వ కలియుగం పూర్తయ్యేటప్పటికీ వరకు నువ్వు ఉండు అని శివుడు చెప్పాడు. అప్పుడు అమ్మవారు సరైన అంగీకరించారు గంగాదేవి. మాహాత్మ్యం అధికంచేత్స్యాన్ మమ స్వామిన్ మహేశ్వర. అయితే నేనుండాలంటే నీ మరొక కండిషను ఆవిడ చెప్తోంది భర్తకి. ఏమనంటే, నువ్వు ఇక్కడ ఉండాలి, నా తీర దేశములన్నిట్లో నీ క్షేత్రాలు ఉండాలి. నేను ఎంతవరకు ప్రవహిస్తానో అంతవరకు నీ క్షేత్రములన్నీ ఉండాలి అంటే సరే అని స్వామి అనుగ్రహించాడు. అది గోదావరి తీరంలో ఎన్నెన్నో మహాశివక్షేత్రములు, శక్తి క్షేత్రములు, విష్ణు క్షేత్రములు నెలకొలు ఉన్నాయి.